బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తనకు వెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా నేడు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఇక ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్టు రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఇక ఈ సందర్భంగా నేడు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఇక ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్టు రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి సీఎం తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. రాంబాబు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఇక ఈ సందర్భంగా నేడు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీ పెద్దలతో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి రాంబాబు? నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్లినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఇప్పటికే దీపాదాస్ మున్షి నిన్న ఇటు ఇన్ఛార్జి నిన్నటి వరకు ఉంటే, నిన్న సాయంత్రం కొత్త ఇన్ఛార్జి నియమిస్తూ మీనాక్షి నటరాజన్, మధ్యప్రదేశ్ చెందినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి కూర్పు, ముఖ్యంగా ఇటు పిసిసి కార్యవర్గం సంబంధించి అటు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి అంశం పైన
అధిష్టానంతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇటు పార్టీకి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశము, ఇటు కుల సర్వే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన మరొకసారి కూడా రీసర్వే చేస్తున్నటువంటి అంశాన్ని కూడా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దాంతో పాటుగా ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళతో పాటుగా వివిధ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఏఐసిసి ప్రజలతో మాట్లాడతారు. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి ఇటీవల కాలంలో ఒక చర్చ నడుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇటు బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకోవస్తున్నటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి అంశాలపైన ముఖ్యంగా ఇటు ఏఐసిసి పెద్దలను కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇటు ఎమ్మెల్యేల చేరికతో ఇటు 4 మంత్రి పదవులు కూడా వాళ్ళు ఆశిస్తున్నట్టు తెలిసినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం కూడా ఇటు ఏఐసిసి పెద్దలను కలిసి చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కుల సర్వేను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఇది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇటు ఇప్పటికే ఇది కాంగ్రెస్ కు కొంత లాభం చేకూర్చేటువంటి అవకాశం కాబట్టి ఇటు తెలంగాణను రోల్ మోడల్ గా చూసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క బీసీ కులగణన రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అనుసరించినటువంటి వ్యూహాలు విధానాలు మొత్తం కూడా కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లన్నారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఈ యొక్క అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పథకాలు, వీటికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కేంద్ర నాయకత్వంతో రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి వివిధ మంత్రులు, అదేవిధంగా వివిధ పిసిసి నాయకత్వం వెళ్ళారు కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హఠావుటిన నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్ళడంతో అసలు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కానీ, క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ, రాష్ట్ర పార్టీ కూర్పుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఈ యొక్క ఎమ్మెల్యేల పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని చెప్పే దానిపైన మాత్రం ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. థ్యాంక్ యూ రాంబాబు.